తిరుమలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శేషాచలం కొండలోని శిలాతోరణం శ్రీవారి పాదాల దగ్గర ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. తిరుమలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శేషాచలం కొండలోని శిలాతోరణం శ్రీవారి పాదాల దగ్గర ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చరణ్ అడిగి తెలుసుకుందాం. చరణ్, శ్వేత, తిరుమలలో గత 2 రోజులుగా నమోదైన అధిక ఉష్ణోగ్రత కారణంగా మంటలు అడవి ప్రాంతంలో మంటలు ఒకసారిగా చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు ఆపే ప్రయత్నం చేస్తారు. తిరుమలలోని శ్రీవారి పాదాలు శిలాతోరణం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఒక్కసారి ఇవాళ మధ్యాహ్నం ఒకసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి భక్తులు టీటీడీ సిబ్బందికి సకాలంలో సమాచారం ఇవ్వడంతో దీంతో అక్కడ చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. దీంతో గత కొద్దిసేపటి క్రితమే మంటలు అదుపులోకి వచ్చాయని చెప్పాలి. అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరడంతో దాన్ని ఆర్పే ప్రయత్నంలో ఒక్కసారిగా పొగ ఎక్కువగా రావడంతో భక్తులు ఇబ్బంది లేకుండా టీటీడీ సకాలంలో అన్ని సౌకర్యాలు చేసిన చెప్పాలి. దీంతో మనం చూసినట్లయితే గత 2-3 రోజులుగా అధిక ఉష్ణోగ్రత నమోదైందని తిరుమలలో తెలుస్తోంది. దీని నేపథ్యంలోనే అటవీ ప్రాంతంలో అధికంగా గడ్డి ఎండిపోయి ఉండటంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో టీటీ సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడ చేరుకొని మంటలను అదుపు చేశాయి చెప్పాలి. చరణ్, అయితే ప్రస్తుతం ఇటు ప్రతి అడవుల్లోనూ ఇలాంటి కార్చిచ్చు ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉంటుంది. బట్ తిరుమల కొండల్లో కొంచెం రేర్గా కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఇంకేదైనా కారణం ఉందని చెప్తున్నారా? ఖచ్చితంగా అక్కడైతే శిలాతోరణము శ్రీవారి పాదాల ప్రాంతాల్లో అయితే కన్నా భక్తులు అధికంగా కర్పూరాలు వెలిగిస్తుంటారు. గాలికి అటువైపు ఉన్నటువంటి అడవిలోకి కర్పూరం వెలిగించినప్పుడు ఆ మంటలు అక్కడ పడటంతో కూడా ఒక్కోసారి ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇది ఇవాళ జరిగినట్టు సిచ్యువేషన్ అయితే చూస్తున్నట్లయితే అలా భక్తులు ఎవరు అలాంటి చర్యలకి అయితే కర్పూరాలు అయితే వెలిగించలేదు. ఆ ప్రాంతంలో గత 2 రోజులుగా నెలకొన్న అధిక ఉష్ణోగ్రత కారణంగానే అధిక ఎండ ఇవాళ నమోదు కావడంతోనే ఈ అగ్నిప్రమాదం జరిగిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా అంచనా వేస్తున్నట్లు పరిస్థితి అయితే నెలకొంది. రైట్ చరణ్. వారే ఉంటుంది ఈ మాదిరిగా